నా జాతి స్త్రీలను వారి యొక్క ఉనికిని ప్రపంచానికి చాటాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, కరెక్ట్గా ఇదే విజన్తో నెహమ్యా అనేటువంటి ఒక సాధారణమైన వ్యక్తి తన జాతి కోసం నిలబడుతున్నాడు, తన ప్రజల కోసం నిలబడుతున్నాడు, తన యొక్క దేవుని నామానికి మహిమ అనువనువున కలగడానికి నిలబడుతున్నాడు. ఈ వాల్స్ కట్టాలంటే ఒక సాధారణమైన వ్యక్తి దాన్ని కట్టలేడు. క్రీస్తు పూర్వము 450 సంవత్సరాల క్రితము నెహమ్యా బ్రతికినటువంటి కాలం. నెహమ్యా బ్రతకడానికి ముందు 150 సంవత్సరాల క్రితం నెబుకద్నెజర్ అనేటువంటి బబిలోనియన్ ఆ దేశపు గోడలను, యెరూషలేము గోడలను సమూలముగా కూల్చేశాడు. ఎప్పుడండి? నెహమ్యా బ్రతికినటువంటి కాలానికి 150 సంవత్సరాల ముందు. అంటే ఈ గోడలు ఎప్పుడు కూల్చబడ్డాయండి? నెహమ్యా బ్రతికినటువంటి కాలానికి ముందు 150 సంవత్సరాల క్రితం కాల్చబడ్డాయి. అంటే నేటికి ఎలాగుంటుందండి? శిథిలావస్థ. నేటికి ఎలాగుంటుందండి? చెత్తతో పేరుకుపోయి ఉంటుంది. నేటికి ఎలాగుంటుందండి? గోడలు విషసర్పాలతో ఉంటాయి. నేటికి ఎలాగుంటుందండి ఈ గోడలు? తేళ్ళు, జర్రులు, పాములు, పురుగులు, రూపము లేనటువంటి పరిస్థితి. కానీ నేను కట్టగలనని విశ్వసించాడు.